శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు వ్రతంలో 20వ రోజుకు చేరుకున్నాం. 24వ పాసురంలో గోపికలంతా స్వామి అవతారాలను కీర్తించి మంగళాశాసనాలతో ఆయన గానం చేశారు. ఇక ఈ పాసురంలో ఆ స్వామి యొక్క అవతార రహస్యాన్ని వివరిస్తున్నారు ఆండాళ్ తల్లి. వారి మాటలకి, ప్రేమకి, భక్తికి ఎంతో సంతోషపడిపోయినటువంటి శ్రీకృష్ణుడు ఈ గోపికలందరినీ కూడా, మీరు ఇంత రాత్రివేళ చలిలో మంచులో వీటన్నింటినీ లెక్క చేయకుండా నా కోసం ఇంత దూరం వచ్చారు, ఎందుకు వచ్చారో చెప్పమంటే నీకు మంగళాశాసనం పాడటానికే వచ్చామంటున్నారు. అలా కాదు, మీకు ఏమి కావాలో చెప్పండి, నేను తప్పక నెరవేరుస్తాను అంటున్నారట. అయితే ఆయన సౌందర్యాన్ని చూసిన ఆనందంలో, అలాగే ఆయన కాళ్ళు ఎర్రగా అయిపోయాయన్న బాధలో ఉన్నటువంటి వాళ్ళు, లేదు స్వామి, మాకేమీ అక్కర్లేదు, మేము కేవలం నిన్ను కీర్తించటానికి, స్తుతించటానికి మాత్రమే వచ్చాం. ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకుంటే మాకు ఆ పర అనే వాయిద్యాన్ని ప్రసాదించు, మేము నిన్ను కీర్తించే మాకున్నటువంటి ధ్యేయం, నీ జన్మ వృత్తాంతం అంతా కూడా మాకు తెలుసు అంటూ ఇంతకు ముందు పాసురంలో శకటాసుర సంహారము, పూతన, వత్సాసుర, కపిత్తాసురుల అటువంటి రాక్షసులందరినీ ఏ విధంగా చంపాడో కిందటి పాసురంలో చెప్పుకున్నాం కదా. ఈ పాసురంలో శ్రీకృష్ణ జననం, ఆ కంసవధ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు ఆండాళ్ తల్లి. ఇప్పుడు పాసురం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தற்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிளப்பித்து கஞ்சன் பயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் தேர்ந்து మహిళిందే లోరెంబావాయ్. ప్రతిపదార్థం. వరుత్తి అంటే ఒక ఆమెకు, ఆ ఒక ఆమె ఎవరు అంటే దేవకీదేవి. మగనాయ్ బిడ్డగా, పిరందు జన్మించి, ఓరరవిల్ ఒకే రాత్రిలో, ఒరుత్తి వేరొక ఆమెకు, వేరొక ఆవిడెవరు ఆ యశోదాదేవి. మగనాయ్ బిడ్డడివై, వళిత్తు దాగి, వళరా పెరుగుచుండగా, తర్కిలా నాగి సహింపలేనివాడై, తాను తీంగు కీడు, నినయిందా తలంచిన, కరుత్తై అభిప్రాయాన్ని పిళైపత్తు తలక్రిందులుగా చేసి, కంజన్ కంసుని యొక్క వయత్తు ఆ కంసుని యొక్క గర్భంలో నెరుపెన్న నిప్పులాగా నిండ్రు ఉన్నటువంటి నెడుమాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, ఓ ఆశ్రిత బంధు ఉన్నై నిన్ను అరుతిత్తు అర్థించి వందోం వచ్చి ఉన్నాము. పరైతరిది యాగిల్ పర అనే వాయిద్యమును ఇవ్వాలనుకుంటే ఇవ్వు. తిరుత్తక్క లక్ష్మీదేవికి మాత్రమే తగినటువంటి సెల్వము, ఐశ్వర్యాన్ని, సేవగము, నీ వీర చరిత్రను మేము పాడి గానం చేసి, వరుత్తమం శ్రీమన్మను తీరి ముగిలిందు ఆనందించుచున్నాము అని దీని అర్థం. భావం. పుట్టుకే లేనటువంటి పరమాత్మ, ఈ చరాచర సృష్టిని సృష్టించే పరమాత్మ ఒక ఆమెకు పుట్టాడట, ఒక ఆమెడి దగ్గర దాగి పెరిగాడట. ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి, పేర్లు చెప్పకుండా. ఇక్కడ పుట్టుక ఎవరి దగ్గర? ఆ దేవకీదేవి దగ్గర. ఆ శంఖచక్ర గదాధరుడు సాక్షాత్ ఆ భగవానుడే తనకు బిడ్డగా పుట్టాలి అని దేవకీదేవి కోరుకుందట. ఇక్కడ మనం గమనిస్తే పాసురంలో ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం అర్థమవుతుంది. ఇక్కడ మనం దేవకీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా కావాలని కోరుకుంది. అంటే ఆ శ్రీమన్నారాయణ్ణి వేడుకుంది ఆవిడ, నాకు కొడుకుగా జన్మించు అని. కానీ ఆవిడికి తెలియదు కదా, కొడుకుగా జన్మిస్తే ఈవిడతోనే ఉంటాడనుకుంది కాబోలు. కానీ ఈవిడ ఏమడిగింది? కొడుకుగా జన్మించు అని మాత్రమే అడిగింది. కాబట్టి ఆ పరమాత్మ ఏం చేశాడు? 9 నెలలు ఆమె గర్భంలో ఉండి ఆవిడికి కొడుకుగా జన్మించాడు. కానీ
ఆవిడతో లేడు. ఆ అదృష్టం ఎవరికి దక్కింది? ఆ యశోదకు దక్కింది. ఆ దేవకీదేవి కుమారుడుగా జన్మించాడే కానీ ఈయన లీలలన్నింటినీ 16 సంవత్సరాల పాటు ఆయన బాల లీలా రసాన్ని అనుభవించి ఆస్వాదించి ఆనందాన్ని పొందినది మాత్రం ఆ యశోదావి దేవే. ఆయన్ని కొట్టింది, కట్టింది, వశం చేసుకుంది. ఇక ఆవిడ పొందిన అద్భుతమైనటువంటి అదృష్టం, ఆనందం మాటల్లో చెప్పలేనిది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఎప్పుడూ కూడా భగవంతుడిని మనకి ఇది కావాలి, అది కావాలి అని కోరుకోకూడదు. ఎందుకంటే మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనేకి తెలుసు కాబట్టి ఆయనే చేస్తాడు. నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని మనం ఏది కోరుకోకూడదు అన్నమాట. నువ్వు నాతో ఉంటే చాలు, నీకే తెలుసు నాకు ఏమి ఇవ్వాలో అని భగవంతుడిని వేడుకోవాలంట. ఇది వింటూ ఉంటే మనం భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం కదా. అర్జునుడు అలాగే దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చినప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు? కృష్ణుడి దగ్గర ఉన్న సైన్యం మొత్తం అడుగుతాడు. కానీ అర్జునుడు మాత్రం ఆయన్నే కోరుకుంటాడు. ఎందుకంటే ఆ పరమాత్మ తోడు ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఆయనకు తెలుసు కాబట్టి. ఇక్కడ ఆ దేవకీదేవి అడిగిన వరాన్ని ఆయన పూర్తి చేశాడు. కానీ ఇక్కడ యశోదమ్మకి ఒక చక్కటి వృత్తాంతం ఉంది. యశోదమ్మ దగ్గర ఆ శ్రీకృష్ణుడు ఎందుకు అలా ఉన్నాడు, అంత అదృష్టాన్ని ఆమెకి ఎందుకు కల్పించాడు అంటే, ఆ యశోదమ్మ అంతకు ముందు జన్మలో ఆవిడ పేరు ధర అన్నమాట. ఆవిడ గొప్ప భక్తురాలట. ఆవిడెప్పుడూ కూడా భగవంతుడినే తలుస్తూ ఆయన నామస్మరణే చేస్తూ ఎప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ ఉండేదట. కాకపోతే ఆవిడ చాలా నిరుపేద కుటుంబం. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకువచ్చి అమ్మి ఆ డబ్బుతో ఆవిడ తినడం, ఆవిడ బతకడమే కాకుండా వచ్చిన సాధువులందరికీ కూడా ఎవరొచ్చి అడిగినా కూడా లేదనకుండా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడుతుండేది. ఆ శ్రీమన్నారాయణుడు సేవగా భావించేదట. వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టి పంపేదట. అంతే కదా, అతిథి దేవో భవ అని మనకి ఎప్పటి నుంచో ఉంది కదా. ఆ విధంగా ఉన్నటువంటి ఆ ధరని ఒకసారి పరీక్షించాలి అని ఆ శ్రీమన్నారాయణుడికి అనిపించిందట. ఒకరోజు ఒక సన్యాసి వేషంలో ఆవిడ దగ్గరికి వచ్చి, చాలా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు అన్నాడట. ఆవిడ దగ్గర ఏమీ లేదు పెట్టడానికి. కానీ ఈవిడ ఎవరినీ కూడా ఒట్టి చేతులతో పంపించలేదు కదా. ఆకలి అంటే అస్సలు పెట్టకుండా ఉండదు ఆవిడ. ఆయన్ని కూర్చోబెట్టి సత్కారాలు చేసి, స్వామి మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని దగ్గరలో ఉన్నటువంటి ఒక వ్యాపారి దగ్గరికి వెళుతుంది. వెళ్ళి ఆయన్ని వేడుకుంటుందట. మా ఇంటికి ఎవరో వచ్చారు, ఆయనకి భోజనం పెట్టాలి, మీరు కొన్ని సరుకులు ఇవ్వండి, నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి మళ్ళీ మీ డబ్బులు మీకు ఇస్తాను అంటే, ఆ వ్యాపారి ఏం చేశాడు అంటే, ఆమె చాలా గొప్ప సౌందర్యవతట. ఈవిడ అవసరాన్ని ఉపయోగించుకోవాలి అనుకొని చెడు బుద్ధితో, నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడే నా అప్పు తీర్చగలవు అని అన్నాడట. కానీ ఆవిడికి అది అర్థం కాలేదు. నేనెలా అప్పు తీర్చగలను అని అడిగిందట. ఈవిడ వక్షస్థలాన్ని చూసి ఆయన, నీ వక్షస్థలం ఎంత అందంగా ఉంది, నువ్వెంత అందంగా ఉన్నావు అనగానే అతని ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి. ఈవిడ నిర్మలమైన మనస్సుకు కదా, ఆవిడకి ఆ చెడు ఆలోచన అర్థం కాక ఆ పక్కనే ఉన్న కత్తి తీసుకొని వెంటనే తన స్తనాలని కోసి అక్కడి త్రాసులో పెట్టి, దీని బరువుకు సరిపడా సరుకులు ఇవ్వు అందట. దాంతో అతన్ని చేష్టుడై ఉన్నటువంటి ఆ వ్యాపారి మాట్లాడలేకపోయాట. ఈవిడ గబగబా ఇంటికి వచ్చి సరుకులతో చక్కగా వంట చేసి ఇచ్చి ఆ సన్యాసి వేషంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి భోజనం పెడుతుందట. అప్పటికే ఈవిడ శరీరం అంతా రక్తస్తిక్తమైపోతుందట. అది చూసి ఆ శ్రీమన్నారాయణుడు అడుగుతాట, ఇదేమిటమ్మా అంటే, స్వామి నువ్వు ముందు భోంచేయి, అతిథుల్ని సేవించటం కంటే ఆ శ్రీమన్నారాయణ సేవ ఇంకేముంటుంది అని చెప్పగానే సాధువు వెంటనే ఆనందపడిపోయి, నా ఆకలి తీర్చటం కోసం నీ స్తనాల్ని అర్పించి నీ ప్రాణాలను కూడా త్యాగం చేస్తున్నావు కాబట్టి వచ్చే జన్మలో నేను నీ బిడ్డగా వచ్చి నీ పాలను తాగి నేను పెరుగుతానని
అంటూ ఆ ధరకు వాగ్దానం చేశారట. ఆ వాగ్దానం మేరకే దేవకీదేవి గర్భంలో పుట్టి ఆ యశోదమ్మ ఇంట్లో చేరి ఆమెకి ఎనలేని ఆనందాన్ని, విశ్వరూప సందర్శనాన్ని, 14 భువనాలను అన్నింటినీ చూపించి ఆవిడని చరితార్థురాలను చేస్తారు ఆ శ్రీమన్నారాయణుడు. ఇక్కడ ఈ ఉదంతం అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆ స్వామిని మనం ఆయనకి ఏది మంచో ఏది చెడో, ఏమి చెయ్యాలో, ఏమి కోరుకోవాలి, కాబట్టి ఈ విధంగా దేవకీదేవికి పుట్టి యశోద ఇంట పెరిగినటువంటి శ్రీకృష్ణుడు దాగి పెరిగినవాడు అన్నారు. ఇక్కడ దాగటం అంటే దాక్కుంటాడని కాదు, ఆయన మహిమల్ని దాచి ఒక చిన్న బాలుడిలాగా, చిన్ని కృష్ణుడిలా అక్కడ గోకులంలో అంతా తిరుగుతుంటాడు కదా. ఆ పెరుగుతున్నటువంటి కృష్ణుడిని చూసి ఓర్వలేక ఆ కంసుడు ఎంతోమంది రాక్షసుల్ని పంపించాడు కదా. అంతమంది రాక్షసుల్ని పంపించినా కూడా ఆ ప్రయత్నాలన్నీ త్రిప్పికొట్టి వాటన్నిటినీ వ్యర్థం చేసి కంసుడి కడుపులో అగ్ని రేపినటువంటి వాడా. అగ్ని అంటే కడుపులో భయాన్ని, కంసుడు అంటే గొప్ప రాజు, అలాంటి కంసుడినే వణికించాడు మన స్వామి. అలాగే నిన్ను చంపాలి అనుకున్న వారిని నీవే చంపి ఆశ్రిత వ్యామోహము కలవాడా. వ్యామోహము అంటే ఇంకా దానిని మించినది ఉండదు. ఆ ఇష్టంలో పీక్స్కి అన్నమాట. కొంతమందికి చీరలంటే వ్యామోహం, కొంతమందికి డబ్బంటే వ్యామోహం, కొంతమందికి నగలంటే వ్యామోహం. ఇక్కడ మన స్వామికి భక్తులన్నా అతనిని ఆశ్రయించిన వారన్నా ఎనలేని వ్యామోహమట. అటువంటి వ్యామోహం కలవాడా. ఆశ్రిత బంధు, నిన్నే కోరి వచ్చాము, పరా అనే వాయిద్యాన్ని ఇస్తే ఇవ్వు, లేకపోయినా పర్వాలేదు అని అంటున్నారు. చూసారా ఎంత బాగా అడుగుతున్నారో. ఇస్తావా లేదా అని డిమాండ్ చేయట్లేదు. ఇంతలా అడిగితే ఎవరు ఇవ్వకుండా ఉంటారు చెప్పండి. ఆ లక్ష్మీదేవికే చెందినటువంటి నీ ఐశ్వర్యాన్ని, నీ వీర చరిత్రను కీర్తించి మేము ఇక్కడి దాకా వచ్చిన శ్రమనంతా కూడా మర్చిపోయి ఆ బడలిక నుంచి ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం స్వామి అంటూ ఈ పాసురంలో చెప్పడం జరిగింది. ఆండాళ్ తిరువడిగలే శరణం.